తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక హీరోలు కూడా వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు ఏమైనా చేయి కానీ సినిమాను జనాల్లోకి తీసుకెళ్ళు, ఈ ఒక్క మాట మీద ముందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. తమ సినిమాలో నిజంగా అంత కంటెంట్ ఉందా లేదా అనే విషయం కూడా పట్టించుకోకుండా అభిమానుల ముందు అనవసరంగా హెచ్చులకు పోయి తర్వాత అబాసు పాలవుతున్నారు. ఒక సినిమాపై హైప్ క్రియేట్ చేయడం కామన్. నిజంగా ఆ సినిమాలో దమ్ముంటే కంటెంట్ ఆడిస్తుంది. అయితే ఈ రోజుల్లో ప్రమోషన్స్ లేకపోతే సినిమాకు ఆడియన్స్ పట్టించుకోవడం లేదు అని బలంగా నమ్ముతున్నారు మేకర్స్. అందుకే ట్రైలర్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సోషల్ మీడియా క్యాంపెయిన్స్తో సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కానీ ఈ హైప్ ఎక్కువైతే ఒక్కోసారి అదే సినిమాను ఉంచేస్తుంది. వాళ్ళు ఇచ్చిన హైప్ దృష్టిలో పెట్టుకొని థియేటర్కు వచ్చిన ప్రేక్షకుడు ఏ మాత్రం అంచనాలు తగ్గినా కూడా బయటికి వచ్చి బండ బూతులు తిట్టుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. విడుదలకు ముందు వార్ 2కి గట్టిగా ప్రమోషన్ చేశాడు ఎన్టీఆర్. టీజర్లు, పోస్టర్లు, ఇంటర్వ్యూలతో ఫ్యాన్స్లో భారీ అంచనాలు సృష్టించాడు. జూనియర్ ఎన్టీఆర్ ఉండడం, పైగా బాలీవుడ్ డెబ్యూ కావడంతో వార్ 2పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ సినిమా విడుదలైన తర్వాత కథ, స్క్రీన్ ప్లే లోపాల వల్ల డిజాస్టర్ అయింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కాలర్ ఎగరేశాడు ఎన్టీఆర్. రేపు మీరు ఈ సినిమా చూశాక ఇదిరా మా ఎన్టీఆర్ సినిమాని గర్వంగా చెప్పుకుంటారు అంటూ అభిమానులకు మాటిచ్చాడు. కానీ సినిమాలో కంటెంట్ లేకపోయేసరికి దారుణంగా డిజాస్టర్ కావడమే కాకుండా ఎన్టీఆర్ కాలర్ ఎగరేసిన సీన్ కూడా బాగా ట్రెండ్ అయింది. ఓ సినిమాను హైప్ ఎలా ముంచేస్తుందో ఇది చూపిస్తుంది. ఇప్పుడు కిష్కింధపురి సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఇదే బాటలో నడిచాడు. ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి హారర్ సినిమా రాలేదని, 10 నిమిషాల తర్వాత ఎవరైనా థియేటర్లో ఫోన్ పట్టుకుంటే తాను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతాను అంటూ సవాల్ చేశాడు. అంతేకాదు ప్రీమియర్ పడిన తర్వాత కాలర్ ఎగరేసి నానా హంగామా చేశాడు. తీరా ఇప్పుడు చూస్తే సినిమాకు ఆశించిన కలెక్షన్స్ రావడం లేదు. కిష్కింధపురి మరీ బెల్లంకొండ చెప్పిన స్థాయిలో లేదు కానీ పర్లేదు. కానీ డీసెంట్ టాక్ వచ్చిన సినిమాకు ఎపిక్, అద్భుతం ప్రమోషన్స్లో చెప్పుకుంటే ప్రేక్షకులు నవ్వుకుంటారు. ఒకసారి అదే సినిమాకు బ్యాక్ ఫైర్ అవుతుంది కూడా. ఒకవేళ ఇచ్చిన హైప్కు తగ్గట్టు సినిమా లేకపోతే థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకుడు మరో 10 మందికి అస్సలు బాలేదు అని చెప్తాడు. అది నిజంగా డేంజర్. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ హీరోలు కాలర్లు ఎగరేయడాలు, మీసాలు తిప్పడాలు, తొడగొట్టడాలు తగ్గిస్తే మంచిదంటున్నారు విశ్లేషకులు. దాని మీద పెట్టే శ్రద్ధలో సగం కంటెంట్ మీద పెడితే ఇలా అవి ఇవి కొట్టే అవసరం ఉండదు అంటున్నారు.